దోస్తు నీ లవర్ ఇల్లు. అదిగో ఫస్ట్ ఫ్లోరే అనుకుంటా. రా వెళ్దాం. హలో, ఓపెన్ ద డోర్. హలో హలో. టెంపుల్ పక్కన ఇల్లు చెప్పారు, ఓకే. నిషా అన్నది ఎవరు? నేనే నిషా. మీరెవరు? యు ఆర్ మొబైల్. ఓ మొబైల్. మీరే మిస్టర్ అలియా? యా యా యా. ఒక్క నిమిషం, మొబైల్ తీసుకొస్తాను. ఆ. దోస్తు ఉండు, తొందరపడొద్దు. ఓకే. ఇదిగోండి మీ మొబైల్. నా ఇంటికే తీసుకొచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది పర్వాలేదండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, మొబైల్ ఎలా ఎక్స్చేంజ్ అయింది? అది నేను మీకు ఎలా చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే అది ఒక పెద్ద కథ. మీకు ఇంప్రెస్ ఉంటే నేను ఆ కథ చెప్తాను. అది ఇంప్రెస్ కాదు, ఇంట్రెస్ట్. సరే చెప్పండి, వింటాను. మీరు అనుకుంటున్నట్టు అదేం సీరియస్ కథేం కాదు. నాకు రాహుల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి మిమ్మల్ని తెలుసు, మీకు వాడిని తెలుసు. నాకు తెలుసా? ముందు నేను చెప్పేది ఫుల్గా వినండి, అప్పుడు మీకు అంతా అర్థం అవుద్ది. సరే, పూర్తిగా చెప్పండి. ఒక రోజు నా ఫ్రెండ్ మిమ్మల్ని రోడ్లో చూసి అప్పటి నుంచి వాడు పిచ్చోడై తిరుగుతున్నాడు. మీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవటానికే మేమిద్దరం కలిసి మొబైల్ని ఎక్స్చేంజ్ చేశాం. అర్థమైందా ఏంటి? ఓ అలాగా. ఎవరది? ఎక్కడున్నారు? హాయ్ దోస్తు, కమిన్. వీడే అయ్యుంటాడు అనుకున్నాను. హాయ్ నిషా, దిస్ ఇస్ రాహుల్. ఓ సారీ. నిషా, నిన్ను చూసిన మరుక్షణమే నేను డిసైడ్ అయిపోయాను, నువ్వే నా లవ్వర్ అని. నువ్వు బాగా ఆలోచించి తర్వాత సమాధానం చెప్పు, నాకేం తొందర లేదు. ఓకేనా? బాయ్. అలీభాయ్, రండి వెళ్దాం. ఉండు దోస్తు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి వెళ్దాం. అలీభాయ్, ఇంటి గుమ్మం దాకా వచ్చాం, ఇంకా ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తాగడం అంత కష్టమేం కాదు. అర్థమైందా? దోస్తు ఫుల్ ఖుషి అయినట్టున్నాడు. రండి, మీ పొట్ట నింపేంత బీర్ కొనిస్తాను. కమాన్ యా. బాయ్. హలో డాడీ. హలో. హలో నిషా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు బంగారం? ఏంటి డాడీ, ఇంత పొద్దునే మీరు ఫోన్ చేశారు? ఏం లేదమ్మా, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఇంటికి ఎప్పుడు వస్తావని అడుగుదామని కాల్ చేశాను. నెక్స్ట్ వీక్ వస్తాను, సరేనా? నాకు కాలేజ్కి లేట్ అవుతుంది, నేను మీ దగ్గర తర్వాత మాట్లాడతాను. ఓకే? సరే సరే, కాలేజీకి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వచ్చాయి. ఉంటానమ్మా. బాయ్. హాయ్ గాయ్స్. హాయ్. Hey, come on. 1, 2, 3, 4, 5, 6. Okay.
ఏంటిక్కడ ఎవరూ లేరు? ఏమై ఉంటుంది? చెప్పులున్నాయి, బయట కారుంది. ఐ వన్ ద గేమ్. 60 సెకండ్స్ నీళ్ళలోనే ఉన్నాను. హే నిషా, నువ్వేంటి ఇక్కడ? నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు? హే, ఏం చేస్తున్నావు? ఇక్కడ దగ్గరలో ఎవరు లేరు. నాకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒకటి, నీ డ్రెస్ తడిసిపోతుంది, జాగ్రత్త. ఇడియట్! ముందంతా ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని 24 గంటలు నా వెనకే తిరుగుతుండేవాడివి. ఒప్పుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా నా గురించి ఆలోచించట్లేదు అసలు. చిన్న పిల్లోడ్లాగా నీళ్ళల్లో అందరితో ఆడుకుంటున్నారు. నీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? హే ఏ నిషా, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. నువ్వెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? ఎన్ని సెకండ్స్ నీళ్ళల్లో ఉన్నావు? 60 సెకండ్సా? పో, మళ్ళీ వెళ్ళు. నీళ్ళల్లోనే నించుని 60 కుస్తీలు తీ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడేంటి 60 కుస్తీలు తీయాలి? నేను తీస్తాను, ఓకేనా? కూల్. 1 2 3 4 5 6 10 20 30. సారీ. కమ్ ఆన్, లెట్స్ గో. కమ్ ఆన్. చూడు, నీకో ఐస్ క్రీమ్, నీ మైండ్ చిల్ కావడానికి. నాకు కాఫీ, నా చిల్నెస్ హాట్ కావడానికి. కమ్ ఆన్, లెట్స్ గో. కమ్ ఆన్. చూసుకొని వెళ్ళవయ్యా. సారీ. ఇది నాకు, ఇది నువ్వు కూల్ కావడానికి ఐస్ క్రీమ్. ఏంటి ఆలోచిస్తున్నావు? తినిపించనా? వద్దు. డార్లింగ్, ఇప్పుడు నీ కోపం కూల్ అయిందా? చాలా బాగుంది డార్లింగ్. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ గా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇంకా చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా హే, సీ దేర్. రొమాన్స్ అంతా చాలు.
నేను 3 నెలలకి ఇక్కడ ఉండబోయేది లేదు. 3 months. షిట్. మా ఊరికి వెళ్తున్నాను. నువ్వు నన్ను ఏమార్చవని నాకేంటి గ్యారంటీ? నువ్వు నన్ను ఏమార్చవని నాకేంటి గ్యారంటీ? నాకేంటి గ్యారంటీ? నాకేంటి గ్యారంటీ? రాహుల్, ఏంటి ఆలోచిస్తున్నావు? నేనేమన్నా సమాధానం చెప్పలేనంత ప్రశ్న అడిగానా ఏంటి? ఏదో ఒకటి మాట్లాడు. నిషా, నాకు సముద్రంలోకి దిగాలని చాలా 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 ఆశగా ఉంది. నాతో పాటు నువ్వు వస్తావా? ఏంటి? సముద్రంలోకా? నేను రానబ్బా. రాహుల్, నా ప్రశ్నకి సమాధానం సముద్రంలో ఉందా? రాహుల్, వాట్ ఇస్ దిస్? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఎస్, నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలకి నాకు పిచ్చి పడితేనే కదా సమాధానం చెప్పగలను. ఇలా చూడు నిషా, ఈ ప్రపంచంలో నేను నీటిని ఇష్టపడేంతగా ఇక దేన్ని ఇష్టపడనని నీకు బాగా తెలుసు. ఇలా చూడు, ఈ నీటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. అందుకు ఈ నీళ్లే సాక్షి. నేను నిన్ను నమ్ముతున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ. నేను కూడా ఈ నీటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రేమ పవిత్రమైంది. నేను నిన్ను వదిలిపెట్టను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యానిషా, ఏంటి? ఏమైంది రాహుల్? నేను ఇంటికి వెళ్ళేనా లేదా అని కూడా అడగలేదు అసలు. నువ్వు నన్ను ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. నేను కాల్ చేస్తేనే నీకు నేను గుర్తొస్తున్నానా? ఏంటి? ఏమైంది నీకు? ఎందుకు అసలు ఏమీ మాట్లాడట్లేదు? నిషా, ఏమో తెలియదు, నా మనసు అసలు బాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నీకు తర్వాత కాల్ చేయనా? ప్లీజ్, తప్పుగా అనుకోకు. ఏమైంది వీడికి? హలో దోస్తు, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నా దగ్గర సూపర్ సొల్యూషన్ ఉంది.
ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకో అమ్మాయిని ప్రేమించాలి. ఈ విషయాన్ని నువ్వు 3 అమ్మాయిలతోనూ చెప్పేయాలి. ఆ 3 అమ్మాయిలు గొడవపడి అందులో ఓ అమ్మాయి నీ మనసును అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. అంతవరకు బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేయి. ఎంజాయ్. ఒక అమ్మాయి ఫీలింగ్స్ని ఇంకో అమ్మాయి అర్థం చేసుకోవట్లేదు. ఫార్ములా సెలెక్ట్ 3, బ్యాచులర్ లైఫ్, ఎంజాయ్. ఇలా చూడు దోస్తు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. సరేరా వెళ్దాం, పద.